హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నాకు మనసు ఏం బాగోలేదు. నాకు మైండ్ బాగలేకున్నా, మూడీగా ఉన్నా. ఎక్కువ ఏం చేయాలి అనిపిస్తుందంటే మాల్స్ కన్నా షాపింగ్ మాల్స్కి అలా వెళ్ళిపోయి షాపింగ్ చేస్తే ఆ మూడీనెస్ అంతా పోద్దన్నమాట. ఐ హ్యావ్ నో మనీ, బట్ షాపింగ్ చేయలేను కదా, జస్ట్ విండో షాపింగ్ అన్నా చేద్దామని చెప్పేసి రెడీ అయిపోయి మా ఇంటి పక్కనే ఉన్న ఎంజీబీ మాల్కి వెళ్ళిపోయాను అనమాట. మాల్కి వెళ్ళిపోయి అందులో ఫస్ట్ రిలయన్స్కి వెళ్ళాను. అటు ఇటు తిరుగుతున్నానే కానీ నో సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఐ హ్యావ్ నో మనీ, దట్స్ వై ఇన్నర్ ఫీలింగ్ ఒకటి అనేది ఉండిపోతే బాధ అనేది ఉంటుంది కదా. పోతే మూడీగానే అనిపిస్తుంది. జస్ట్ చూస్తే నా కంటికి నేత్రానందం కలిగి మనసు ప్రశాంతంగా సాటిస్ఫై అవుతుంది అని చెప్పేసి వెళ్ళాను అన్నమాట. చూస్తున్నా అన్ని కౌంటర్లు చూస్తూ ఉన్నా. మా వాడికి బాటిల్స్ స్టీల్ సిప్పర్ ఏమన్నా దొరుకుతుందేమో అని చూస్తూ ఉన్నా. అక్కడ పెద్దవాళ్ళ బాటిల్స్ ఉన్నాయి కానీ స్టీల్ సిప్పర్ బాటిల్ అయితే నాకు కనిపించలేదు. మొన్న డీమార్ట్లో ఒకటి ఉన్నింది కానీ ఆ రోజు కొనలేదు, ఆ రోజు మిస్ అయిందనమాట. అంత లోపల అవంతరా షాప్ బయట నిలబడి ఉన్నాను అనమాట మాల్లో. శారీస్ అయితే చాలా బాగున్నాయి. ఒక్కో శారీ వచ్చి 3,499, 399 అట్లా ఉన్నాయన్నమాట. అంటే 3,000 చేంజ్, 3,000 అబోవ్ అట్లా ఉన్నాయి ఆ 2 శారీస్. ఇంకా వచ్చేపోయే వాళ్ళని ఎక్సలేటర్స్ ఎక్కేసేటప్పుడు వాళ్ళని చూస్తూ అలాగే ఉన్నాను. అయినా నా మైండ్ ఎందుకో సెట్ అవ్వట్లేదు. లైఫ్ అయితే నాది సాటిస్ఫైడ్గా లేదు ఫ్రెండ్స్. ఎందుకనో ప్రశాంతత అనేది లేదన్నమాట నా లైఫ్కి. ఎప్పుడు ఏదో ఒక స్ట్రగుల్స్, ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉండాల్సి వస్తుంది. ఈ షాప్లో ఈ డ్రెస్ నచ్చిందన్నమాట. ఆ డ్రెస్సు లైవ్లో తీసుకుంటే వాళ్ళు తిడతారని చెప్పేసి సైడ్ సెల్ఫీగా నేనేదో అక్కడ దిగినట్టు దిగి ఆ ఫోటో తీసి పెట్టుకున్నా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా కుట్టించుకుందామని. నారాయణి శారీస్ ఉన్నాయి కదా, అదే శారీస్ని అక్కడ డిజైన్ చేసి బొమ్మగా పెట్టారు. నాకైతే భలే నచ్చింది అది మోడలు. కుట్టించుకొని చూపిస్తాను మీకు ఈ సారీ. మా ఆయన కొనిస్తే ప్రతిదీ డిపెండ్స్ అన్నమాట ఒకళ్ళ మీద. మా హస్బెండ్ మీద ప్రతిదీ డిపెండ్ అయ్యి చేయి చాచాల్సి వస్తుంది. నాకు భలే కష్టంగా ఉంది అది మాత్రము. నాకు ఓన్ ఎర్నింగ్ అనేది లేదు, అదే ఎప్పటికీ సగం బాధ అన్నమాట. ఏం కావాలన్నా మా హస్బెండ్ని అడగాలి ప్రతి దానికి. భలే నరకంగా ఉందన్నమాట. ఐ హ్యావ్ నో జాబ్, నో మనీ, నో బిజినెస్. ఏ ఉమెన్ అయినా ఖాళీగా ఉండద్దు. మీకు ఓన్గా బిజినెస్ అయినా ఏదైనా ఎర్నింగ్ వచ్చే జాబ్ అయినా చేసుకోండి. అలాగైతే ఉండద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.